ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ తరపున అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఇదే మ్యాచ్లో సన్ రైజర్స్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి ట్రావిస్ హెడ్ ని వెనక్కి నెట్టాడు. ఈ ఇద్దరు సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డ్ ని అధిగమించారు. సన్ రైజర్స్ తరపున డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన 4వ బ్యాటర్గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. ఇక ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరిటే ఉండడం విశేషం. ఐపీఎల్ 2022 సీజన్లో అతను కేకేఆర్ తరపున 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతని తర్వాత అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే ఈ ఫీట్ ని సాధించి రిషబ్ పంత్, ట్రావిస్ హెడ్లని వెనక్కి నెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రిషబ్ పంత్ 2018లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో 1 వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం. అంతేకాకుండా అత్యంత వేగంగా 100 పరుగులు నమోదు చేసిన 4వ జట్టుగా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్రకెక్కింది.